వరంగల్ రైల్వే స్టేషన్ కు కాకతీయ కళ వచ్చింది. 25 కోట్ల నిధులతో సుందరీకరణను పనులు పూర్తి చేయగా వరంగల్ స్టేషన్ వర్చువల్ గా ప్రధాని మోదీ ప్రారంభించారు. అమృత్ భారత్ స్కీమ్ లో భాగంగా అత్యాధునిక ఫుట్ ఓవర్ బ్రిడ్జ్, లిఫ్ట్లు, ఎస్కలేటర్లు, ప్లాట్ఫారంలు అందుబాటులోకి వచ్చాయి. ప్రధాని నరేంద్ర మోదీ చొరవలో అభివృద్ధి సాధ్యమైందని అంటున్న బీజేపీ నేత గంటా రవితో మా వరంగల్ ప్రతినిధి అనిల్ ఫేస్ టు ఫేస్. వరంగల్ రైల్వే స్టేషన్ కాసేపటి క్రితమే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వర్చువల్లో ప్రారంభించడం జరిగింది. 25 కోట్ల నిధులతోని అత్యాధునిక సుందరంగా అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి బీజేపీ నేత గంటా రవి గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఎట్లా ఈరోజు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత భారతదేశంలో ప్రజా రవాణా వ్యవస్థపై ప్రత్యేకమైన శ్రద్ధ చూపెడుతున్నారు. దానిలో భాగంగా అన్ని ప్రాంతాలకు కూడా రైల్వే లైన్ల నిర్మాణం కావచ్చు, అదేవిధంగా ఏవైతే రైల్వే స్టేషన్లో ఆధునికీకరణ చేపట్టడం కోసం 2023 జనవరి 31 నాడు కేంద్ర రైల్వే శాఖ మంత్రులు పెద్దలు గౌరవనీయులు అశ్విని వైష్ణవ్ గారు, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో 1275 స్టేషన్ల ఆధునీకరణ కోసం అమృత్ భారత్ స్టేషన్ల స్కీమ్ని తీసుకురావడం జరిగింది. ఈ స్కీమ్ ద్వారా మన తెలంగాణ రాష్ట్రంలో 40 రైల్వే స్టేషన్లను ఆధునీకరణ చేపడుతున్నారు. మన ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్న కాజిపేట మరియు వరంగల్ జిల్లా రైల్వే స్టేషన్లు ఈ స్కీమ్లో సెలెక్ట్ కాబడ్డాయి. దాంట్లో 25 కోట్ల 41 లక్షల రూపాయలు ఈ స్కీమ్ ద్వారా నిధులు వరంగల్ రైల్వే స్టేషన్కి వచ్చాయి. ఈ నిధులతోని ప్రయాణికుల ఇక్కట్లు లేకుండా ప్లాట్ఫామ్లపై మంచి ఫ్లోరింగ్, గ్రానైట్ ఫ్లోరింగ్, వాటితో పాటు 4 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. ఈ 4 ప్లాట్ఫామ్స్ పైన ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ 12 మీటర్ల వెడల్పుతో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్కి కనెక్టివిటీగా లిఫ్ట్స్, ర్యాంపులు, అది ఏదైతే వికలాంగులు ఉంటారో, వృద్ధులు ఉంటారో, వీల్ చైర్లలో వాళ్ళకి వెళ్ళడానికి ర్యాంప్స్ మరియు లిఫ్టులు, దాంతో పాటు 3 ఆటోమేటిక్ ఎస్కలేటర్స్ను కూడా ఏర్పాటు చేశారు. దాంతోపాటు సామాన్య ప్రయాణికులు వెయిటింగ్ హాల్ కోసం వెయిటింగ్ హాల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేశారు. అదేవిధంగా ఏసీ వెయిటింగ్ హాల్, అదేవిధంగా వీఐపీ లాంజ్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దీంతో పాటు జనరేటర్ మెయింటెనెన్స్ కోసం సపరేట్గా ఒక బిల్డింగ్ని, అదేవిధంగా బ్యాటరీ రీఛార్జెస్ కోసం ఒక బిల్డింగ్ని, వాటితో పాటు రైల్వే స్టేషన్ ముఖద్వారం కాకతీయుల చరిత్ర ఉట్టిపడే విధంగా ఏకశిలాతోరణం, కిలవరంగల్ ఏకశిలాతోరణాన్ని, అదేవిధంగా ఏనుగుల కళా సంపదను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వరంగల్ రైల్వే స్టేషన్ ఈ మహాత్మా గాంధీ కూడా ఈ వరంగల్ రైల్వే స్టేషన్కి అయితే రావడం జరిగింది. సుదీర్ఘ ప్రయాణం ఉన్నటువంటి ఈ వరంగల్ రైల్వే స్టేషన్ భారతదేశంలోని ఉత్తర దక్షిణ ప్రాంతాలను కలిపే ప్రధాన కూడలిగా ఉండడం జరిగింది. ఈ కూడలిని సుందరీకరించడం వల్ల అటు తెలంగాణ మొత్తానికి ప్రయోజనం చేకూరే అవకాశం ఉంది. 25 కోట్ల మేర నిధులతోని రైల్వే స్టేషన్ అయితే ఆధునీకరించడం జరిగింది. ప్రస్తుతం కేంద్ర మంత్రి భూపతి శ్రీనివాసరాజు కాసేపటి క్రితమే వర్చువల్ విధానంలో ఈ వరంగల్ రైల్వే స్టేషన్ అయితే ప్రారంభోత్సవం చేయడం జరిగింది. వీడియో జర్నలిస్ట్ రామరాజుతో అనిల్ కుమార్, HMTV వరంగల్.